మెయిన్ మోటివ్ ఏంటి అంటే మామూలుగా మనం ఒక చిన్న ఫోటో తీస్తాం, చిన్న ఫోటో తీస్తాం, కైలాసగిరిలో ఒక ఫోటో తీసాం, పక్కన ఎవరో కుర్రాడు చాలా బాగుంది అన్నాడు. బాగుంది అనగానే మనకు వచ్చే ఫస్ట్ ఆలోచన ఏంటంటే ఈ ఫోటోని ఎంతమందికి వీలైతే అంతమందికి చూపిద్దాం, వాళ్ళు బాగుంది అంటే ఆనందాన్ని మనం పొందుదాం అనిపిస్తుంది కదా. అలాగా ఒక 5,000 10,000 పెట్టి తెలిసిన ఆర్టిస్ట్ని తీసుకొని, తెలిసిన డబ్బింగ్ స్టూడియో వాళ్ళతో మాట్లాడుకొని, కెమెరా వాళ్ళతో మాట్లాడుకొని, నానా హంగామా చేసి ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత యూట్యూబ్లో పెట్టేస్తాం. కొన్నిసార్లు దానికి వచ్చేంత అప్రిషియేషన్ రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు. బట్ దానికి ప్రాపర్ వ్యూవర్షిప్ అనేది ఉండాలి. వ్యూవర్షిప్ అనేది ఇంపార్టెంట్. ఆ డైరెక్టర్ తాలూకు ఇంటెన్షన్ చెప్పాలనేది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతోనే షార్ట్ ఫిల్మ్ రాజమండ్రి నుంచి కేర్ ఆఫ్ బాల్యం మా శ్రీకాంత్. ఏంటి శ్రీకాంత్? ఎడ్యుకేషన్ సిస్టమ్ని తల్లిదండ్రులు గమనించకపోతే 2060 వచ్చేటప్పటికి ఆడు ఒక మిలియనీర్ అయినా సరే ఆడి జీవితాలు మిస్ అయిపోయింది ఏంటంటే అంటే ఆడు బాల్యం మాత్రమే బాధపడే స్థితి పిల్లలకి రాకూడదని తీశారు. లేదు ఒక్క నిమిషం. నేను అంటుంది ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం, దానికోసం కొన్ని పాయింట్లు సెట్ చేద్దాం అని చెప్పి పాయింట్లు డిస్కస్ చేసుకుంటూ ఈ పాయింట్ ఈ స్టోరీ అయితే బాగుంటుందని చెప్పి తయారు చేశారా, లేదంటే పర్టికులర్గా ఈ పాయింట్ మీద మనం చెప్తామని చెప్పి షార్ట్ ఫిల్మ్ చేశారా అని అంటుంది. ఇంకేమైనా పాయింట్స్ ఇంకేమైనా ఉంచారా డిస్కస్ స్టేజ్లో? లేదు, ఇది ఒకటే పాయింట్, దీని మీద వర్క్ చేశారు, ఇదే తీశారు. వెరీ గుడ్. ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి మా స్టేజ్కి. ముఖ్యంగా ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. 102 షార్ట్ ఫిల్మ్స్లో నా షార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ అవుతుందైతే నేను అనుకోలేదు అసలు అని. చాలా షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి కాబట్టి పైలాగా చూద్దాం అనుకున్నాను. కానీ లక్కీగా నా ఫిల్మ్ సెలెక్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫిలింకి నాకు సపోర్ట్ చేసిన నా ఆర్టిస్ట్కి, నా టెక్నికల్ డిపార్ట్మెంట్కి అందరికీ కూడా ఈ స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్తున్నాడు అందరికీ. నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది మరొక ఫిల్మ్ చేయడానికి. నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా షార్ట్ ఫిల్మ్స్? ఎప్పటి నుంచో ప్రతి ఒక కాన్సెప్ట్ ఉందండి. ఇప్పుడు మీరు ఇచ్చిన బూస్టప్తో దాన్ని మొదలు పెట్టాలి. 5,000 బడ్జెటేనా? 5,000 బడ్జెటేనా? 5,000 బడ్జెటేనా? నాకు తెలియదండి. ఇంకా మొదలు పెడతాయి. కేర్ ఆఫ్ బాల్యం 2 అని చెప్పి ఆ ముగ్గురు ముసలితో ఏదైనా చేస్తారు, అలాగే లేదు కదా. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ప్రహారీ. మీ ఫేవరెట్ డైరెక్టర్? చిన్నప్పుడు సినిమాలు అంటే ఫస్ట్ ఇన్స్పైర్ అయింది విశ్వనాథ్ గారి సినిమాలు చూసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అంటే విశ్వనాథ్ గారు ఫస్ట్. ఫేవరెట్ సినిమా ఎవరు? ఫేవరెట్ సినిమా ఏంటి? ఫేవరెట్ సినిమా అయితే స్వాతంత్రం అంటే నెంబర్ ఉన్నాయి. నా చిన్నప్పుడు నాకు ఇన్స్పైర్ చేస్తే ఫస్ట్ ఆ ఫిల్మ్ నుంచి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.